శ్రీ గురుచరిత్రము 8వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గణేశాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. 1వ శ్లోకం. సిద్ధమునితో నామధారకుడు గోకర్ణ మహిమను వింటిమి. సిద్ధమునితో నామధారకుడు గోకర్ణ మహిమను వింటిని. సిద్ధస్వామి శ్రీపాదుల వారు ఎంతకాలము అచట యుండిరి. తర్వాత ఏమి జరిగినో తెలుపుడు. హే గురుమూర్తే కృపా సింధో, నా మనసు అందే లగ్నమయ్యి ఉన్నది. వారి చరిత్ర అనగా ఆనందము పొంగు పొరులుచున్నది అని చెప్పెను. ఈ నామధారక వచనములు విని సంతుష్టుడైన సిద్ధుడు చరిత్రను విస్తరముగా తెలుపుదను, శ్రద్ధతో వినుము. గోకర్ణమునకు వచ్చి 3 సంవత్సరములైనంత వరకు శ్రీపాదులు వారు ఆ క్షేత్రమున ఉండి లోకానుగ్రహ కార్యము నిర్వర్తించి ఆపై శ్రీశైల క్షేత్రమునకేగిరి. వారి పాదదర్శనము మాత్రముననే నరులకు సర్వతీర్థ ఫలము సంక్రమించును. అందులకే వేదము చరణం పవిత్రం విదితం అని మహాత్ముల చరణ మహత్యమును వర్ణించును. వారి పాదముల యందు సర్వతీర్థములుండును. వారి పాదముల యందు సర్వతీర్థములు ఉండును. మహాత్ములు లోకమును నన్నుచరించుట లోకానుగ్రహించటానికే అని గ్రహించుము. భక్తులకు దర్శనమొసంగును. శ్రీ పర్వతమునందు 4 మాసములుండి నివృత్తి సంగమమున స్నానమనరించి శ్రీపాదులు కురవపురము ప్రవేశించిరి. అచట వేణీ నదితో కలిసి కృష్ణానది నిరంతరము ప్రవహించును. ఆ ప్రదేశమునందలి అపారమైన మహిమ భూమి యందు వేరొచ్చటను లభించదు. ఆ మహిమలను వర్ణించుతూ పోతే గ్రంథము పెరిగిపోవును. అద్దానిని స్వల్పముగా తెలిపెదను, దాని చేతనే నీవు తరించెదవు. శ్రీపాదులు వారికి అధిష్టమైన కురుగడ్డయను ప్రదేశము ఈ భూమి యందు ప్రఖ్యాతిగాంచినది. ఇది ఇప్పటికి నీ ప్రఖ్యాతమే. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమున మహబూబ్ నగర్ జిల్లా యందున్నది. భక్తి శ్రద్ధలతో ఎవరు శ్రీపాదములను భజింతురో వారు పుత్ర పుత్రికా సంపదలతో కూడిన అభిష్ట సిద్ధిని పొందుదురు. అశేషమైన శ్రీపాదుల మహిమను విస్తారముగా చెప్పజాలము. అయినను ఆ శ్రీపాదుల చరితము నీకు కొంచెముగా తెలిపెదను. శ్రీపాదులు వారు కొరగడ్డయందు గుప్తులయ్యి మరి ఒక అవతారము నెత్తిరి. అయినను శ్రీవల్లభులు కురవపురమున గుప్తరూపమున ఉందురు. ఆ ద్వితీయ అవతార ప్రయోజనమును చెప్పెదను వినుము. ఆ గ్రామమున వేద శాస్త్రములు నెరిగిన బ్రాహ్మణుడొకడుండెను. అతని భార్య అంబిక. ఆమె మంచి సౌశీల్యము కలది. భర్తను దైవముగా గానించి ఆచార్యములు పాటించుచు భర్త సేవ ఎంద ఆసక్తురాలవుచుండును. ఆమె పూర్వకర్మ వలన ఆమెకు అనేక మంది పుత్రులు కలిగి మరణించిరి. ఆమె పుణ్య తీర్థములు సేవించుట వంటి అనేక ఉపాయములు నొనరించెను. ఆమెకు దైవదర్శమున మందమతి అయిన ఒక సుతుడు కలిగెను. అట్లయినను ఆ మందమతిని ఆ అంబిక ప్రేమతో పెంచెను. వానికి 8 ఏండ్లు ప్రాయమున తండ్రి అతనికి ఉపనయనము చేసి యథావిధిగా వేదమును ఉపదేశించెను. అజ్జుడు మందమతి అయిన ఆ బాలుడు ఒక్క మంత్రమును కూడా నేర్చుకొనలేకపోయెను. అందుచే తండ్రి అయిన ఆ వైదిక బ్రాహ్మణుడు చింతచే కడు దుఃఖితుడయ్యి ఇట్లనెను. ఎంతటి కష్టము కలిగెను! దైవారాధన నొలరించిన నాకు ఇట్టి మూఢుడైన పుత్రుడు కలిగెను. నా పూర్వకర్మ యొక్క దుర్ఘటనమే ఇది. నా కులము నా వంశము దీని వలన నష్టమైపోయిన కదా. 21వ శ్లోకం.
అని ఆ విప్రువుడు కుమారుని విద్య నేర్పుటకయి విధమైన ఆ విప్రువుడు కుమారుని విద్య నేర్పుటకయి అనేక విధమైన ఉపాయములు చేసెను, శిక్షించెను. అతని పత్ని ఆ పిల్లవాడిని కొట్టుచున్న తండ్రిని వారించి దుఃఖముతో ఇట్లనెను, గొప్ప కష్టము సంభవించిన పిదప వీడు ఒక్కడు మిగిలెను. వీడు చిరంజీవి అయిన ఆ దైవమే వీనిని కాపాడును. ఓ దయాపర, విద్యకు యోగ్యుడు కాలేదని వీనిని కొట్టవలదు. వాని పూర్వజన్మ కర్మల ఫలముగా బ్రాహ్మణుడయి పుట్టియు మూఢుడైను. మీరు వానిని కొట్టుట మానరేని స్వామి, మీ ముందరనే నేను ప్రాణము విడిచెదను. మీరు వీనిని కొట్టుట మానకపోతే నేనే చనిపోతానని చెప్తుందనమాట. మీరు వీనిని కొట్టుట మానరేని స్వామి, మీ ముందరనే నేను ప్రాణములు విడిచెదను. ఇందుకు సంశయము లేదు. భార్య మాటలు విని ఆ బ్రాహ్మణుడు వివేకవంతుడుగాన ఉదాసీనుడయ్యను. జరిగినదంతయు తన కర్మఫలితమే అని ఎంచి ఇతర పనులు అన్న ఆసక్తుడయ్యను. కొంతకాలానికే ఆ స్తోత్రీయుడైన బ్రాహ్మణుడు రోగపీడితుడయ్యి మరణించెను. తదనంతరం విధవైన వాని భార్య మూర్ఖుడైన పుత్రునితో దరిద్రముచే అతి దుఃఖిత అయ్యి వారిరువురి ఉదరపోషణకయ్యి భిక్షమెత్తి జీవించెను. వానికి వివాహ యోగ్య వయస్సు వచ్చినా ఎవరునూ కన్యనియ్యరైరి. జనులు మూఢుడైన వానిని తల్లి బెచ్చమెత్తి తెచ్చిన అన్నము తినువాడని నిందించిరి. కొందరు, ఓరి మూఢుడా, తలపై కుండనుంచుకొని ప్రతిదినము నదీ జలమును తెచ్చి ఇంటింటికి నీరు పోయము. 30వ శ్లోకం. రాతి వంటి నీ జన్మ వ్యర్థము. నీవు మూర్ఖుడవు, కులనాశకుడవు, మూఢబుద్ధివైన నీ జన్మచే ఆ వంశమునకు మచ్చ తెచ్చితివి. నీ తండ్రి 4 రాష్ట్రములయందు సదాచారవంతుడని, వేదశాస్త్ర పురాణాదులు తెలిసినవాడని ప్రఖ్యాతి. అట్టి వానికి కళంక మాపాదించునట్టి నీవు పుట్టితివి. తల్లి యాచించి తెచ్చిన అన్నముచే నీ కడుపు నింపుకుంటున్నావు. నీకు సిగ్గులేదా? చెప్పుము. నీ పితరులను అధోగతికి చేర్చుచుంటివి. పశుప్రాయుడువై కూర్చున్నావు. ఈ జన్మను చాలించు. ఎందులికి వ్యర్థమైన జన్మ? ఓ దుర్గతి, గంగలో నీటిలో ప్రవేశించుము అనిరి. లోకములో జనులు తన్నాడు మాటలు విని ఆ మూఢబాలుడు అతి దుఃఖితుడయ్యి తల్లిని సమీపించి ఆమెతో, అమ్మా, నేను ప్రాణములు విడిచెదను, ఇది నిశ్చయము. అమ్మా, నేను ప్రాణములు విడిచెదను, ఇది నిశ్చయము. సర్వులు నన్ను మూఢుడని నిందించుచున్నారు. ఈ శరీరము నుండి ప్రయోజనమేమి? నా పోషణకయ్యి నీవు శ్రమించుచున్నావు. నేను అడవులకు పోయేదను అనెను. ఈ మాటలు విన్న తల్లి చాలా చింతించి దుఃఖ సముద్రమున మునిగి దుఃఖించి తీరని శోకముచే విలపించెను. ఆమె దుఃఖముచే పుత్రునితో పాటు కృష్ణానది ప్రవేశము చేయవలనని నిశ్చయించుకొని ఆ నదిని సమీపించెను. ఆ చోటుకి విపత్తులనన్నిటినీ నాశనము చేయ సమర్థుడైన శ్రీపాదులు స్నానము చేయుటకై వచ్చిరి. వారిని చూచి ఆ స్త్రీ వారి పాదములనంటి దుఃఖముచే విలిపించుచు వారితో, మేమిరువురము ఈ కృష్ణలో ప్రాణములు వదల నిశ్చయించితిమి. ఆత్మహత్య కష్టతరము, మహాపాపము. అందులకై మీ ఆజ్ఞ కోరుచున్నాము. మీ ఆజ్ఞ అయినచో మాకు సద్గతి లభించును. ఈ మాటలు విన్న కృపార్థ హృదయుడైన శ్రీపాదులు ఆమెతో, విడవరాని మహత్ప్రాణములనే విడవనించితిరే, ఏమి కష్టము ప్రాప్తించినది అనెను. ఆ విపురుని భార్య అప్పుడు తన దుఃఖ కారణమును తెలిపి, హే భక్తవత్సల స్వామి, మమ్ములను ఈ ఘోర సంకటము నుండి కాపాడుము. అనేక పుణ్యతీర్థములు సేవించితిమి, ఎన్నో వ్రతములు నాచరించితిమి.
ఎందరో దేవతలను ఆరాధించితిమి. ఫలితముగా ఈ చిరంజీవి మాకు పుత్రుడైను. అనేకులు చనిపోగా వీడు బ్రతికినాడు. ఎంతో నియమనిష్టలతో వ్రత ఉపాసములు చేసిన నాకు ఈ దుర్మతి అయిన లోకముచే నిందింపబడినట్టి ఈ సుతుడు పుట్టెను. నా భర్త వేదశాస్త్ర సంపన్నుడైన బ్రాహ్మణోత్తముడు. ఓ ప్రభు, వారి గర్భమున ఇట్టి మందమతి అయిన దుర్మాత్ముడు కలిగెను. దయచూడుము ఓ శ్రీపాద యతీంద్ర. ఇక ముందు జన్మజన్మలకు ఇట్టి పుత్రుడు కలగకుండా ఉపాయమేదైనా ఉపదేశింపుడు. భావి జన్మయందు మంచి సుతుడు కలుగు ఉపాయము తెలుపుడు. 46వ శ్లోకం. నీవు కృపాసముద్రుడవు, భక్తుల దైన్యమును పోగొట్టువాడవు. నీ పాదములు పట్టిన దానను. నా అదృష్టభాగ్యమున శరణాగతులకు రక్షణ నొసంగు నీ చరణ సన్నిధిని చేరగలిగితిని. ఈ సంసారమున కలిగిన నానా కష్టములు చూచితిని. సుఖమేమిటో చూడనైతిని. కష్టమున కలిగిన పుత్రులు నష్టమైరి. నా సౌభాగ్యము భ్రష్టమయ్యెను. ఈ దుష్టపుత్రుడు చాలా కష్టపెడుతున్నాడు. మేక మెడ క్రింద చన్నుల వంటి నిరుపయోగమైన వాని వలన ప్రయోజనమేమి? మీరు లోకుల కోరికలు తీర్చువారు కదా. 50వ శ్లోకం. శ్రీ గురుదేవ, నా యాచనను వినుడు. రాబోవు మానవ జన్మమున అందరిచే పూజింపబడు నీ వంటి సుపుత్రుడు నాకు కావలెను. అందరూ అతని పాదవందనము చెయ్యవలయును. అట్టి మీ వంటి కుమారుని కొరకై ఏమి చెయ్యవలయునో తెలుపుడు అని ఆమె శ్రీపాదుల పాదములను పట్టుకొనెను. ఆమె మరలా ఇట్లనెను. అట్టి పుత్రుని వలన నాకు పునర్జన్మ లేని మోక్షము రావలెను. వాని వలన మా పితరులందరూ స్వర్గమునందు శాశ్వతముగా ఉండవలయును. నాకు బ్రహ్మజ్ఞాని అయిన పుత్రుడు పుట్టవలనని నా కోరిక. మరియు వాడు చిన్న వయస్సునే జ్ఞాని అయి మీ వలె సర్వజనులను పూజ్యుడు కావలయును. ఆ బ్రాహ్మణ శ్రీ వాక్యములు విని కరుణతో కూడిన వాడయి ఆమెతో శివుని ఆరాధించుము. హరి వంటి పుత్రుడు కలుగును. పూర్వము గోపాలుని ఇంట తన తనయుడు ఈశ్వరారాధన ఆచరించుచుండట చూచినంత మాత్రముననే కరుణామయుడైన ఆ హరి తల్లి అయిన గోపికకు మరుజన్మమున తనయుడయి శ్రీకృష్ణుడుగా జన్మించెను. అందుచే నీవు శివుని ఆరాధించుము. ఈశ్వర ప్రసాదమున సుపుత్రుడు ఉదయించును. సుపుత్రుడు పుట్టును. వచ్చు జన్మన ఈశ్వరుని ప్రసాదమున ప్రజ్ఞావంతుడు అగు పుత్రుడు జన్మించును అని అనుగ్రహించెను. ఆ బ్రాహ్మణి మరలా ఇట్లడిగిను. గోపిక శివపూజ నెట్లు చూచెను? ఎప్పుడు ఎట్లా ఆరాధించెను? చంద్రమౌళి వ్రతమును ఎట్లు ఆరాధించవలయనో సవిస్తరముగా తెలుపుడు. విధిని అనుసరించి నేనా వ్రతమును ఆచరించెదను అని ఆ శ్రీగురిని పాదములపై పడి ప్రార్థించెను. శ్రీపాదులు ఇట్లనిరి. ఆ గోపిక విశేషమైన భక్తి శ్రద్ధలతో ఒక శనివారము నాడు ప్రదోష సమయమున గోధూళి సంధ్యా సమయమున ఈశ్వరారాధన చూచినట్లు స్కాంద పురాణమున స్పష్టముగా కలదు అని సగుణరూపుడైన శివుని ఖ్యాతిని తెలుపు కథను శ్రీగురుడు ఆ స్త్రీకి చెప్పిరి. 60వ శ్లోకం. శ్రీగురిని మాటలు విన్న ఆ బ్రాహ్మణ వనిత శ్రీగురిని చరణములకు నమస్కరించి ఆదరముగా మరలా ఇట్లడిగిను. ఓ స్వామి, చిత్రమైనదియు కృంగొత్తది యగును క్రొత్త విషయమునగు కథను తెలిపిరి. ప్రదోషకాల శివార్చన చూచినందువలననే శ్రీకృష్ణుడు పుత్రుడైనంటిరి. ప్రదోషకాల శివార్చన చెయ్యగా నాకును ఇట్టి ఫలము లభించును. పూర్వము ఆ పూజ ఏ రీతిగా జరిగినో ఆ విషయము నాకు తెలుపుడు. శ్రీగురుడు ఇట్లు చెప్పుచున్నాడు. ఈ సత్కథ స్కాంద పురాణమునందు తెలపబడినది. దానినే చెప్పుచున్నాను. ఉజ్జాయిని అను పేరుగల పరమ సుందరమైన ఒక పట్టణము కలదు. దానికి రాజు
అతి ధార్మికుడైన చంద్రసేనుడు వాని ప్రాణ స్నేహితుడు మణిభద్రుడు అనువాడు. ఆ మణిభద్రుడు శివపూజా పరాయణుడు, ఈశ్వరుని యందు మిక్కిలి భక్తి కలవాడు. శివుడు ప్రసన్నుడయ్యి కోటి సూర్యుల ప్రకాశమును కలిగిన చింతామణి అను మణి నా మణిభద్రునికి ఇచ్చెను. మణిని ఆ మణిభద్రునికి ఇచ్చెను. కోటి సూర్య సంకాశమైన ఆ మణిని ఎల్లప్పుడూ నతడు కంఠమున ధరించెను. ఆ చింతామణి తేజము తగిలిన వెంటనే ఇనుము తక్షణమే బంగారమయ్యి ప్రకాశించుట కానగును. ఆ మణిని స్మరించి ఏది కోరినా వారికది లభ్యమయ్యేది. ఈ విషయము తెలిసి ఇరుగు పొరుగు రాజులు రాదొడంగిరి. బలత్కారేణ అందులో కొందరు స్నేహమున కుతూహలంతో, కొందరు బలవంతముగా, కొందరు మూల్యమునిచ్చిదమని ఆ మణిని ఆ రాజు నుండి సంగ్రహింపనించిరి. 70వ శ్లోకం. ఏ ప్రకారముగానైనా ఆ మణినిచ్చుటకు రాజును అంగీకరింప చేయుటకు వారు దూతలను పంపిరి. దానికి ఆ రాజు అంగీకరించుకున్న యుద్ధము చేయుదునమనిది. అంగీకరించకపోతే యుద్ధం చేస్తామన్నారంట ఆ మణి కోసం. అందరూ బలసంపన్నులయ్యి ఉజ్జాయినిని ఆక్రమించి ఆ మణిని గ్రహించి ఇచ్చగలవారయ్యి పట్టణమును ముట్టడించిరి. ఆ రోజు శనివారము. శని త్రయోదశి ప్రదోష సమయమున యుద్ధమునకై వచ్చిరే నేను శంక కూడా లేక దైవాన్ని నమ్ముకున్నవాడయ్యి ఆ రాజు మణిభద్రునితో ఇతర మంత్రులు పరివేష్టించియుండ విధి విధానముగా శంకరార్చన చేయుచుండెను. సంతోషముతో ఆ రాజు మహాకాళేశలింగమును పూజించుట చూచుటకయ్యి కొందరు గోపబాలకులు శివాలయమునకు వచ్చిరి. వారు అక్కడ జరుగుతున్న లింగార్చనను చూచి సంతోషించి వారును స్వయముగా లింగార్చన చెయ్యనించి పాషాణముతో వారి ఇండ్ల నడుమ శివాలయమును శివలింగమును కల్పించి భక్తితో వినోదముగా అర్చించిరి. వారు అర్చనోత్సుకత కలవారయ్యి దేవాలయమును చూచిన పద్ధతిని అనుసరించి కల్పిత ఉపచారములచే రాతిలింగమును పూజించిరి. దొరికిన పత్రము ఆకులచే పూజించిరి. వీటిని నైవేద్యముగా నివేదించిరి. వారి కుతహలమట్టిది. ఆ బాలుర తల్లులు వచ్చి వారి కుమారులనందరూ పూజ నుండి విరమింపచేసి భోజనమునకయ్యి ఇండ్లకు కొనిపోయిరి. ఒక గోపిక పుత్రుడు పూజాసక్తుడయ్యి ఇంటికి వెళ్ళలేదు. వాని తల్లి వానిని సమీపించి వానిని కొట్టుట ప్రారంభించెను. భోజనమునకు రమ్ము, భోజనమునకు రాక ఈ చీకటి వేళలో ఏమి చేయుచుంటివని ఆమె అంటున్నను వానికేమీ తెలియలేదు. తన మాటను లక్ష్యపెట్టని ఆ బాలును చూచి ఆమె కోపగించుకొని ఆ ప్రాంగణమునందలి పూజను ధ్వంసము చేసి ఆ పాషాణలింగమును దూరముగా విసిరివేచి తన ఇంటికి పోయెను. పూజ చెదరగొట్టబడటము చూచిన ఆ గోపబాలుడు విలపించి క్షణమాత్రము మూర్ఛితుడయి భూమిపై పడెను. నాడు శివలింగమును మనసును ధ్యానించుచు ప్రాణములు వదులుటకు సిద్ధపడుట తెలిసి ఆ బాలునకు శూలపాణి అయ్యి ఈశ్వరుడు ప్రత్యక్షమైను. ఆ అంగణము శివాలయమైను. రాతి కట్టడము రత్నమయమయ్యను. ఆ లింగము సూర్యుని వలె తేజోవంతమైను. బాలుడు మేలు కాంచెను. శివుడు సాకారముగా ఆ బాలుని చేరి లేవనెత్తి చెయ్యి పట్టుకొని నీకిష్టమైన వరములు కోరుకొమ్ము ఇచ్చెదెను అనెను. బాలుడు శివునితో శంభో నా తల్లి నీ పూజను చెడిపివేసింది శంకర, ఆమెపై కోపమునందక క్షమించవలసినది అని వేడుకొనెను. దయాళువులందరినీ మించిన దయాళు తత్వము గల ఆ ఈశ్వరుడు ప్రీతి చెందిన వాడయి బాలకునితో ఇట్లనెను. ఆమె నీ ప్రదోష పూజను చూచినందుకు ఆమె దేవమాత యగును. రాబోవు జన్మమున విష్ణువు ఆమె గర్భమున శ్రీకృష్ణుడుగా జన్మించును. నా మాట సత్యము, సంశయమునకు తావులేదు.
నీకేమేమి కావలియునో అవి అన్నయు నా ప్రసాదమున నీకు లభించును. అఖిల సౌఖ్యములను అనుభవించుము. నీ వంశము వారు కూడా నీ వంటి ధన్యులే యగుదురు. 90వ శ్లోకం. గిరిజాపతి సంతసించి ప్రసన్నుడయ్యి పరమైన వరములు నొసంగి ఆ బాలకుడు ఆ సదాశివుని పాదములకు ప్రణతులు అనర్చును నమస్కారాలు సమర్పించారు. బాలుడు చూచుచుండగానే ఈశ్వరుడు లింగమునందు అంతర్హితుడయ్యను. అప్పుడు ఆ లింగము రత్నము వలె కోటి సూర్య ప్రభచే వెలుగొందెను. లోకులు ఆ శివాలయమున సూర్యుడు ఉదయించెనా ఏమి అనుకునిరి. అది చూచి యుద్ధార్థులైన రాజులు వారి ద్వేషమును విడిచి ఆ ఊరి రాజును దర్శించుటయే మన కర్తవ్యమని భావించిరి. అది పవిత్రమైన నగరము. ఇక్కడ రాత్రికాలమున సూర్యుడు వెలసెను. ఈ నగరరాజు బహు పుణ్యాత్ముడై ఉండును. ఇతనితో ద్వేషము పనికాదు. మిమ్ములను చూడవలనని ఉన్నదని ఆ రాజుకు దూతచే వర్తమానము పంపగా ఆ రాజు అతి సంతోషముతో ఎదురు వచ్చి వారిని పొరములోనికి తోడ్కొని పోయిను. స్నేహపూర్వకముగా పరస్పరం మాట్లాడుకొనుచు రాత్రి ఈ అంధకారమున సూర్యోదయం ఎట్లు కలిగిను అని అనుకునిరి. 97వ శ్లోకం. కుతూహలము కలవారయ్యి చంద్రసేన రాజుతో సహా వారందరూ రత్నఖచితమైన శివాలయమును లింగమును దర్శించిరి. బాలుకుని వలన అంతయు తెలుసుకొని సంతసించి వానికి గోకులంపై ఆధిపత్యమును అనేక సంపదలను అనుగ్రహించిరి. వచ్చిన రాజులందరూ తమ తమ రాజ్యములకు తిరిగి వెళ్ళిరి. చంద్రసేన రాజునకు శత్రురాజుల వలన భయము తీరెను. శని ప్రదోష పూజ వలన ఓ బ్రాహ్మణి ఇట్టి సత్ఫలితము లభించును. శివపూజాపరుడైన ఆ గోపాలుడు ఇల్లు చేరి తల్లితో, అమ్మ, రాబోవు జన్మమున నీ గర్భమున విష్ణువు అవతరించును. ఈ వరమును ఈశ్వరుడు సంతుష్టుడయి నాకొసంగినది. కర్పూర గౌరుడైన శివుడు ప్రదోషకాల పూజ చూచిన నీయందు ప్రసన్నుడయ్యి నీకి అనుగ్రహమును కలిగించెను. 101వ శ్లోకం. నేనేమో నీవు చేసిన అపరాధమును పూజను చెరుపుట క్షమించమని వేడుకొంటిని. వారు క్షమించటమే కాక సద్వరములు నొసంగిరి. తనయుడు తల్లికి జరిగిన పై వృత్తాంతమంతయు తెలిపెను. ఈశ్వరుడు ప్రసన్నుడైనచో ఎవరికైనా ఏది దుర్లభమగును అంతయు సులభమగును. ఓ విప్రవనిత, కేవలం ప్రదోషకాల పూజను చూచిన ఫలము చేతసే ఈశ్వరుడు సుప్రసన్నుడైను. శివుడు సదా వరుదుడు. నీ మనసున సత్కృత్తుడు కలగవలెను. కోరిక నిస్సందేహంగా ఉన్నది. నీవు ప్రదోషకాల శివపూజ చెయ్యుము. నా వంటి పుత్రుడు కలుగును. ఇంత చెప్పినను ఇప్పుడు ఈ జన్మ ఎందు కలిగిన దుఃఖమును సహింపజాలకున్న ఆమె హృదయము ఎరిగినవాడయ్యి ప్రభుడు భక్తవత్సలుడు కాన ప్రసన్నుడైను. అట్లు ప్రసన్నుడయ్యి ఆమె కుమారుని చేరదీసి వాని తలపై తన వరదహస్తమును ఉంచిన మాత్రాన వాడు జ్ఞాని అయ్యి 3 వేదములు ఎరిగిన వాడయ్యను. వేద భాష్యములు తర్కశాస్త్రమున నిపుణుడయ్యి సద్గుణవంతుడయ్యి వేదములు పఠించుచున్న తనయును చూచి ఆ తల్లి ఆశ్చర్యచకితమైను. విస్మృతురాలైన ఆ విప్రవనిత తనలో ఈయన ఈశ్వరుడే ఏదో కార్యార్థమయ్యి మానుషాకారమున భూమియందు అవతరించిరి. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యవశమున ఈ గురునాథుని ఇక్కడ కలియుట జరిగెను అని అనుకొనదయ్యి శ్రీపాదులకు ఆమె పదే పదే నమస్కరించెను. 110వ శ్లోకం. స్వామి, ఈశ్వరుడు మీరే. మిమ్మలనే ప్రదోష సమయమున అర్చింతును. మీ వాక్యము మిథ్య కాదు. మీ వంటి పుత్రుడు నాకు కలుగును అని మనసును నిశ్చయించుకొని శ్రీగురుని పూజించుకొని గ్రామమును చేరి అటుపై అప్పటి నుండి ప్రదోషకాల శివపూజ చేయుచుండెను. ఆమె కుమారుడు వేదశాస్త్ర
సంపన్నుడయ్యి జ్ఞాని అయ్యి అందరికంటే ఎక్కువగా పూజింపబడుతూ భగవంతుడైన ఈశ్వరుని కృప వలన వినయ సంపద కలవాడయ్యిను. వివాహము చేసుకొని పుత్ర పౌత్రాదులను కలిగి శ్రీ గురు కృపచే సంతుష్టుడై ఉండెను. అతనిపై శ్రీగురుని కృప ఎట్టిది. నామధారక, ఈ తీరున కృపాసింధువైన శ్రీ గురుకృప భక్తజనులకు ఆనందమును అఖిలమైన సంపత్తిని వసుంగును అని జ్ఞాని అయిన సిద్ధముని భక్తుడైన నామధారకునకు తెలిపినని దానిని విన్నవారందరూ ఆనంద భరితులు కావలనని సరస్వతి అనుచున్నాడు. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత నరసింహ సత్వపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితయాం శ్రీ గురు సహితాయాం జ్ఞానకాండే అష్టమో అధ్యాయః. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తత్సత్. 8వ అధ్యాయం పారాయణ ఫలితము. మాతాపితరుల చేసిన దోషము హరింపబడును. శత్రుక్షయము ఈశ్వర అనుగ్రహము. శత్రుక్షయము కలుగును, ఈశ్వర అనుగ్రహము కలుగును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.